మోతాదుకు మించి వరి ధాన్యం తినడం వల్ల కలిగే అసిడోసిస్ కారణంగా 63 గొర్రెలు మృతి చెందాయి. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నమ్నూరు గ్రామానికి చెందిన మల్లేష్, కొమరయ్యలు రోజులాగే 350 గొర్రెలను మేతకు తీసుకెళ్లారు. మేత మేసిన వెంటనే గొర్రెలు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో మండల పశు వైద్యురాలికి సమాచారం అందించారు. వైద్యులు వచ్చి గొర్రెలను పరీక్షించే క్రమంలోనే సుమారు 30 మృత్యువాత పడ్డాయి. మిగతా గొర్రెలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందించిన తర్వాత మరో 36 గొర్రెలు చనిపోయాయి. మోతాదుకు మించి వరి ధాన్యం తినడం వల్లనే శరీరం అంతా ఆమ్లాలు విస్తరించి గొర్రెలు మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. వరి కోతలు ముగియడం వల్ల పంట పొలాలలో గడ్డి పెరగకుండా పిచికారీ చేసిన మందు ప్రభావంతోనే గొర్రెలు చనిపోయి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. బాధితులు స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావును కలిసి తమకు జరిగిన నష్టాన్ని వివరించి ఆదుకోవాలని వేడుకున్నారు. మధ్యాహ్నం మేత తీసుకుని సడన్గా ఎక్కడెక్కడ కింద పడని తీసుకొని దొడ్లో వెళ్ళిన డాక్టర్లు వచ్చారు, సూలు వేసారు, ఎక్కడెక్కడ పడిపోయింది. నిన్న నుంచి ఇట్నే చనిపోతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు ఒక 100 పైన చనిపోయింది. ఒక 80 మంచిగా ఉన్నాయి, యాక్టివ్గా 400 వరకు 80 యాక్టివ్, మిగతా అన్ని సీరియస్గానే ఉన్నాయి. డాక్టర్ ఏం చెప్పలేదు, సూలు అయితే ఎత్తారు. నిన్న నుంచి ఉన్నాయి కూడా సీరియస్ ఉన్నాయి. మాకు ఇప్పుడు మాకంతా గోస ఇది ఎందుకు ఈ గోస రాలేదు. మేము ఎప్పుడు వస్తే మాకు ఇట్లా అయింది. మాకు ఇంకెందుకంటే మాకు ఆధారం ఎక్కడేమో ఆధారం లేదు. మాకు ఈ గొర్రె మీదనే ఆధారం. ప్రభుత్వం అంతా మమ్మల్ని ఆదుకోవాలి. అందరికీ ఎమ్మెల్యే వరకు కలెక్టర్ వరకు అందరికీ నమస్కారం చెప్తాను. అందరు కలిసి సహకారం చేయండి. మాకు ఇప్పుడు ఉన్నాయి కూడా ఇంకా కొన్ని సీరియస్గా ఉన్నాయి. దయచేసి పట్టింపు చేసి ప్రభుత్వం ద్వారా సహకారం చేయండి.